మీరు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారండి? మాకా ఆ, 2012 అప్పటి నుంచి ఇదే. 2012 నుంచి మీరు ఏమైనా సంపాదించారా? డ్రైవింగ్ కదా మరి మన ఫ్యామిలీ అంతా మరి డ్రైవ్ అయిందంటే ఎంతమంది పిల్లలు మీకు? అంటే అలాగే ఇద్దరండి పిల్లలు. ఏం చేస్తున్నారండి పిల్లలు? అప్పుడు ఎంత అండి శాలరీ? ఎంత 8,000 9,000 అండి. 7,000 8,000 శాలరీ అప్పుడు అండి. నేను 2012 అండి. ఆ 7,000 8,000 అంటే అలా మన మెయింటెనెన్స్ సరిపోద్ది అంతే. ఇప్పుడు ఎంత ఇస్తారండి? ఇప్పుడు ఎంత ఇస్తారు? అవి సరిపోగా అప్పు చేసామండి. అప్పుడు కొన నుంచి జరిగింది. ఇప్పుడైనా సరే గాజుకి అయితే 15,000. ఇప్పుడు లాంగ్ వెళ్తేనే 20,000 18,000 అలా ఉంది. 15,000 అంటే రోజుకి 500. ఇవాళ కనీసం లేబర్ కూలి చూసినా సరే రోజుకి 600-700 రూపాయలు లేబర్ కూలి వేళ. కానీ మనకి నైట్ నిద్ర ఉండదు, టైంకి భోజనం ఉండదు. ఏ టైంకి వెళ్తారు మీరు? నైట్ 10:30 నైట్ 10:30కి వెళ్తారు. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? వాళ్ళు 2 గంటలకి వేస్తారు. 2 గంటలకి లోడ్ వేసి ఇస్తారు అండి. 12:30కి లోడ్ పెడతామండి. 10:30కి వెళ్ళి మళ్ళీ మీరు 2 గంటలకి ఇస్తారా అండి. ఆయిల్ పడుచుకొని 2 గంటలకు బయలుదేరుతాం. మరి మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తారా మీరు? మార్నింగ్ కాకినాడ టిఫిన్ చేస్తాను. కాకినాడ వెళ్ళి టిఫిన్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఇంటికి వచ్చి భోజనం చేయవలసిందే. ఇంకా ఓనర్ రూపాయి ఇవ్వడు. భోజనానికి కానీ టీలు కానీ ఆటలు కానీ మనకి భోజనానికి టిఫిన్కి ఏమైనా డబ్బులు కావాలంటే ఎవరైనా పాసెంజర్ నాలంటే ఎక్కితే రావడం, లేకపోతే లేదు. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేటప్పటికి 3-4 అవుద్ది. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి 2 అయిపోతుంది. 2 అవుద్ది. 2 గంటల నుంచి పడుకుంటే స్నానం చేసి భోజనం చేసి 1 గంట పడుకోవాలి. మళ్ళీ పిల్లలు వచ్చి 4 గంటల నుంచి లెక్క పెడతారా? ఇంక నిద్ర పడదు. అవునండి. అలాగే కొడు మూసుకొని అలా పడుకోవడం తప్పించి 8 గంటలకన్నా ఏం లేదు. ఈ పిల్లల్ని చదివించుకోవడానికి మనం తినడానికి తప్ప తినే సంపాదన అంటే ఏమి ఉండదు. కానీ రిస్క్తో కూడిన పని. చాలా మామూలు కాదు. చాలా లేదు. చాలా మందికి మ్యాక్సిమం తెల్లవారుజామున ఎక్కువ నిద్ర పడుతుంది. ఇంకా నిద్ర పట్టే టైంలో మనకి డ్యూటీ టైం అవుద్ది. ఆ టైంకి లేచి వెళ్ళడానికి వస్తారు. చాలా ఇది ఉన్నాను. ఎక్కడండి మీరు? గాజువాక? అగనంపూడి. మరి ఇది గాజువాక మండి. మళ్ళీ అగనంపూడి నుంచి గాజువాక రావాలి. అక్కడ 10:30కి ఆటో ఎక్కి అలా లోపలికి వెళ్ళాలా 2-3 కిలోమీటర్లు. మళ్ళీ అక్కడ మంచి సైకిల్ పెట్టాను. ఆ సైకిల్ మీద వెళ్ళాలా ఆ లోపలికి. దానికి మళ్ళీ మీకు 1 అరగంట టైం పడుతుంది. అదే మినిమం గంటలకి వేసుకోండి. కానీ ఫస్ట్ నుంచి ఇదే మీకు ఇంతవరకు ఏం చేశారా? అంటే బండి కాదు, ఇంతమంది డైరీలో చేశాను. డైరీలోనే 4 సంవత్సరాలు చేశాను. అందులోనే డ్రైవింగ్ చేసేవారా లేదంటే వేరే ఏం చేస్తారా? డ్రైవింగే. అందులో డ్రైవింగ్ బాగుంటుంది కదా. మనమే అన్లోడింగ్, మనమే లోడింగ్, మనమే డ్రైవింగ్. ఇటు అన్లోడింగ్ కూడా మనమే చేసుకోవాలా? అన్లోడింగ్ మనమే. బాగుంటుంది. ఆ పాయింట్కి ఎన్ని పెట్టాడు ఆర్డర్ పేపర్ చూడాలా. అందులో ఏం తేడా చెప్తుంటే మన చేతుల్లో కంపెనీలో కటింగ్ అయిపోతుంది. ఇంకా రోజు మనకి జీతం తోడు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుందేమో. జీతం తాగకుండా ఎక్స్ట్రా ఇవ్వాలేమో. బాబాయ్ వాళ్ళ మొదట ఏం చెప్పి ఆసారిగా నిద్రపోయాం. బండి అయింది. బండి ఇంకంతా నెల అంతా కట్టుబడింది. అంత పోయింది. ఒకడో వచ్చాం. అలా మొత్తం 4-5 నిమిషాలు దాని మీద గుడ్డకి మరి మనం 150 గేట్లు 130 గేట్లు అన్లోడ్ చేసుకొని షాప్ దగ్గర తిప్పుకొని తిప్పితే నెల వచ్చేసరికి ఎంత కాబట్టేది అంటే 15,000 14,000 కాబట్టేది. మనం వెహికల్ ఓన్గా తీసుకుంటే అదే నేను చెప్తున్నా కదా. ఓన్ వెహికల్ ఉండేది. ఓన్ వెహికల్ ఉండేదని పాత. ఎప్పుడైతే పాలు అని చెప్పేసానో
వాళ్ళు కొత్త బండి అడిగారు, ఆ, పెద్ద బండి ఆ, తీయలేదు. ఇక అదే రేట్లు ఇచ్చారు, ఆ. రేట్లు పెంచుతున్నారు. అదే రేట్లు అవ్వదంటే మరి వేరే వాళ్ళు పెట్టేసుకోండి అని చెప్పేసి ఉమ్, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆహా, వేరే వాళ్ళు ఒక 30,000 ఇచ్చారు. ఉమ్, వాళ్ళు పెట్టేస్తున్నారు బండి. ఉమ్, ఆ బండి మొన్న యాక్సిడెంట్ అయిపోయింది. ఆహా, వాళ్ళు కూడా మానేశారు. ఎందుకంటే పాలు కరెక్ట్ కాదండి, 5 సార్లు వాళ్ళు ఆ, డ్రైవర్ తిప్పుకోవడం అది సాఫ్ట్వేర్ అయినా పడుకోవడానికి అవుతుందంటే అలాగే అవ్వట్లేదు. ఆ, మన దానికి టైం మళ్ళీ ఆ, ఆ టైంకి దింపేయాల. దింపకపోతే స్టాపర్ తీసుకోవడం ఆ. తలనొప్పి కాదు. అదంతా టైంతో కూడిన పని. ఆ, చూస్తాం కదా, అదైతే మళ్ళీ నైట్ కూడా వర్క్ ఉంటుందండి. నైట్ టైం ఎక్కువ తీసుకురావాలి. మళ్ళీ ఈ కాలికేట్లు మళ్ళీ సాఫ్ట్వేర్కి వచ్చి ప్రతి సాఫ్ట్వేర్కి వచ్చి తీసుకొని వెళ్ళాలా. కేట్లు తీసుకోవాలి. ఖాళీ ట్రైల్ ఉంటాయి కదా, అవునవునండి, ఎంటీలు, అవునండి. అవి వెంటనే స్టాక్ ఇచ్చేసి వెంటనే వేసుకోడానికి అవ్వదు. ఆ, ఉదయం స్టాక్ ఇస్తే మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వెళ్ళాలా. ఆహా, మళ్ళీ రౌండ్ వేయాలి బండి. ఆహా. మనం ఎప్పుడు అయితే మనం రోజుకి 2 సార్లు వెళ్ళాలి వాళ్ళ షాప్కి. ఆ, ఆహా. అంటే మీకు మ్యాక్సిమం ఇంకా టైం అంతా రోజు అంతా ఇంకా వెహికల్లో సరిపోద్ది. ఆ. మరి గవర్నమెంట్ పవర్ చేసి మనకి అంత దరిద్రం ఏమి ఉండదండి. ఆ, నిజంగా మనం ఏం పాలు పట్టు తింపినా సరే ఆ, ఈ రావు మన చేతికి రావు. అక్కడ లోడింగ్లో కూడా చాలా డేంజర్. ఆ, 10 షాపులు 20 షాపులు వేస్తారు ఆ, మొత్తం కలిపేసి. ఆ, నువ్వు అది- నువ్వు 10 పాల ప్యాకెట్లు ఆర్డర్ పెడతావు, ఆ. నేను 10 పెడతాను. అవునండి, అదే 10 మంది 100 పాల ప్యాకెట్లు ఒకేసారి వేస్తాడు. అవునండి. ఆ ఆర్డర్ ప్రకారంగా మనం వాళ్ళకి సప్లై చేయాలి. సప్లై చేయాలా. ఎవరికి తేడా వచ్చినా సరే. లోడింగ్ మాత్రం నేను తేడా ఎక్కుతున్నాను అనుకో, ఆ, ఇంకా మళ్ళీ ఎవరు వాళ్ళు ఆ. గ్రూప్స్ ఉండాలా. షాప్ కూడా ఇవ్వడండి, లేకపోతే డీల్ ఎవరా? కంపెనీ కూడా ఇప్పుడు కంపెనీ కూడా ఎవరు? కంపెనీ కూడా దానికి గ్రూప్స్ ఉండాలా. ఆ, ఆడు 100 ప్యాకెట్లు ఆర్డర్ పెట్టేదా, ఆ అండి. ఆడ 90 ప్యాకెట్లు రాసాడు అనుకో, ఆ, ఆడ పెట్టుకుంటే ఇస్తాడు. ఆ, కంప్యూటర్ రాసింది ఆ, మిస్టేక్ ఉందనుకోండి ఆ, ఇస్తాడు. ఆ. వాళ్ళకి మిస్టేక్ లేనిది